నమస్తే బల్గం టీవీ మార్నింగ్ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రవంతి. ముందుగా మన వేములవాడ పట్టణంలో ఏం జరుగుతుంది అని చెప్పేసి ఒకసారి చూద్దాము. సో ఇది వేములవాడలో కబ్జాలకు గురవుతుంది. కాల్వాల కబ్జా, అక్రమణాల దర్జా. వేములవాడ పట్టణం 2వ బైపాస్ రోడ్డులోని నల్లపోచమ్మ ఆలయం వెనుక వైపు ఉన్న కట్టు కాల్వ బాపర్ జోన్ను ఓ రియల్టర్ పూర్తిగా ఆక్రమించి పరారీ నిర్మించారు. ఒక రియల్టర్ అయితే ప్రహారీ గోడ నిర్మించుకున్నారు. దానికి చూసుకుంటున్నట్టయితే అక్రమంగా అయితే ఈ ప్రహారీ గోడ నిర్మించారు. అసలు ఎవరు అధికారులు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అంటున్నారు. సో అక్రమంగా నిర్మించి ప్రహారీ నిర్మించారు. ఈ కాలువలో ఇది ఒక్కటే కాదు, చాలా ప్రాంతాల్లో కబ్జా చేసి నిర్మాణాలు చేసిరు. ఈ ప్రాంతంలో ఇది ఒక్కటే కాదట, చాలా ప్లేసెస్ అంటే కబ్జాలు చేసిరు అని చెప్పేసి అంటున్నారు. అయితే ఎవరు కూడా అధికారులు పట్టించుకోవడం లేదు అని చెప్పేసి అంటున్నారు. కాల్వను ఆక్రమించి ఇరువైపులా సిమెంట్తో చేసిన నిర్మాణాలు, కాల్వలను ఆక్రమించి సిమెంట్తో చేసిన నిర్మాణాలు చేపట్టిరు అని చెప్పేసి అంటున్నారు. అయితే ఏ అధికారులు కూడా రావడం లేదు, పట్టించుకోవడం లేదు. వేములవాడలో ఇది ఒక్కటే ప్లేస్లో కాదు, చాలా చోట్ల కూడా కబ్జా చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. సో ఆధ్యాత్మిక పట్టణమైన వేములవాడ రోజు రోజుకు విస్తరించడంతో కొందరు అక్రమార్కులు కాల్వలను సైతం కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. సో ముఖ్యంగా వేములవాడ అనగానే మనకు రాజరాజేశ్వర స్వామి టెంపుల్ గుర్తుకొస్తుంది. సో అది ఇంకా ఇప్పుడు పుణ్యక్షేత్రం కాబట్టి అక్కడ ఇట్లాంటి ప్లేసెస్ ఏమైనా ఉంటే కబ్జా చేసి, ముఖ్యంగా కాల్వలను కూడా వదలతలేరంట అక్రమార్కులు. ఇట్లాంటి చిన్న చిన్న కాల్వలను కూడా ఆక్రమించుకొని దాని చుట్టూ ప్రహారీ గోడ, సిమెంట్తో చేసిన ప్రహారీ గోడ ఇట్లా పెట్టుకుంటారు. ఇది మాదే జాగా, మాదే ల్యాండ్ అని చెప్పేసి కబ్జా చేస్తున్నారంట. మరి అధికారులు మరి ఏం చేస్తున్నారో చూసి చూడనట్టు మరి మీరు ఎందుకుంటున్నారో కూడా అర్థం కావట్లేదు. సో నిర్మాణాలు చేపడుతున్నారు. ఏటా అక్రమకు గురి కావడంతో వర్షాకాలంలో వరద నీరు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా కాల్వ పక్కనున్న నివాస ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్న అధికారిక యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ప్రజల నుంచి చాపలు విమర్శలు వెలువడుతున్నాయి. సో వర్షాకాలం సీజన్ రావడం వల్ల కూడా ఈ కాలువల నుంచే నీరు వెళ్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ అక్రమంగా ప్రహారీ గోడ పెట్టుకొని కబ్జా చేయడం వల్ల కూడా నీరు కాలువల నుంచి వెళ్ళకపోవడంతో ప్రజలు అంటే నివాస ప్రాంతాల్లోకి వెళ్ళి ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారిక యంత్రాంగం కూడా పట్టించుకోవడం లేదు, చూసి చూడనట్టు ప్రవర్తిస్తుందని చెప్పేసి ప్రజలు కూడా విమర్శలు చేస్తున్నారు. సో కన్నెత్తి చూడని అధికారులు. బైపాస్ రోడ్డులోని నల్లపోచమ్మ గుడి వెనుక ప్రాంతంలో కాల్వలను కబ్జా చేసి ప్రహారీ నిర్మించిన ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మల్లారం మూలవాగు నుంచి కట్టు కాల్వ, న్యూ అర్బన్ కాలనీ నుంచి గుడి చెరువులోకి వెళ్లే భీమేశ్వర కాల్వను కూడా అక్రమార్కులు వదలలేదు. ఆక్రమించి బహిరంగంగా నిర్మాణాలు చేస్తున్న అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు అని చెప్పేసి అంటున్నారు. మరోవైపు మల్లారం వాగు నుంచి కూడా కట్టు కాల్వ, న్యూ అర్బన్ కాలనీ నుంచి గుడి చెరువులకు వెళ్ళే భీమేశ్వర కాల్వను కూడా అక్రమార్కులు కూడా వదలలేరట. ఎంత దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారు. మరి అధికారులు కూడా చూసి చూడనట్టు ఎందుకుంటున్నారో, వారికి ఏమైనా మరి ముడుపులు ఏమైనా అందుతున్నాయా మరి అర్థం కావడం లేదు. చాలామంది కూడా వీటి విషయం మీద విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మరి ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా ప్రజలు చాలా ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ నీరు అక్కడికి కాల్వలకి వెళ్ళి వెళ్ళాల్సిన నీరు ఆ కాల్వలను కూడా ఆక్రమించుకుంటే ఆ నీరు ఎక్కడికి వెళ్ళాలి అంటే మీరు జనవాసంలోకి వెళ్తే కూడా మాకు సంబంధం లేదు అని చెప్పేసి చూసి చూడనట్టుగా ఉంటుంది యంత్రాంగం. సో ఇది ఒకటి. ఇంకొకటి ఏంటంటే బంపర్ జోన్ మాయం. ప్రతి కాలువ వెంట వెడల్పును బట్టి బంపర్ జోన్ దాదాపు 9 ఫీట్ల వరకు స్థలం ఉంటుంది. పట్టణ శివారులోని మల్లారం రోడ్డులోని వంతెనకు ఇరువైపులా కట్ట కాలువ వర్షాకాలంలో భారీ ఎత్తున వరద నీరు పారుతుంది. అక్రమార్కులు ఈ బంపర్ జోన్ స్థలాన్ని పూర్తిగా ఆక్రమించి కాల్వ అడుగు భాగం నుంచి సిమెంట్తో ప్రొటెక్షన్ వాల్ నిర్మించి ఆపై ప్రహారీ భవనాలు నిర్మాణం చేస్తున్నారు. సో చూసిరండి, ప్రొటెక్షన్ కూడా నిర్మించి ఆ తర్వాత భవనాలు కూడా నిర్మించుకుంటున్నారట. మంచి కాల్వలను కూడా వదులుతలేరంటే మరి ఏమనుకోవాలి. మరి మున్సిపల్ అధికారులు కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ అసలు ఏం చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఇది వేములవాడ పట్టణం, చాలా పుణ్యక్షేత్రం అది. ఈ అక్రమ నిర్మాణాల వెనుక మున్సిపల్ అధికారులు, కొందరు ప్రజాప్రతినిధుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయట. మున్సిపల్ అధికారులు అలాగే కొంతమంది ప్రజాప్రతినిధుల హస్తం కూడా ఉందని చెప్పేసి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. సో ఒకసారి ఈ తహసీల్దార్ కూడా మాట్లాడారు, జయంత్ కుమారు. నిబంధనలకు విరుద్ధంగా కాలువలను కబ్జా చేస్తే కఠిన చర్యలు చేపడతాం. తమ సిబ్బందితో కాలువ వెంట పరిశీలన చేయించి అక్రమాలను గుర్తించి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి తహసీల్దార్ కూడా మాట్లాడారు. మరి ఇది ఎంతవరకు వారిపైన చర్యలు తీసుకుంటారో మనం కూడా వేచి చూడాలి. సో ఇకనైనా కొంచెం మున్సిపల్ అధికారులు కానీ
అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారులు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కానీ వెంటనే స్పందించి ఎక్కడెక్కడైతే కబ్జా చేసిర్రో అలాంటి పరిసరాలకు వెళ్ళి పరిశీలించి ఒక్కసారి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. మీరు కనుక చర్యలు తీసుకోకపోతే ప్రజలే మీ పైన విమర్శలు తలెత్తే అవకాశం కూడా ఉంది. ప్రజలే ఖచ్చితంగా మిమ్మల్ని క్వశ్చన్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇకనైనా స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.